విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరు నగరంలోని దర్గామిట్ట వెలమ సంఘం భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర, జిల్లా అధ్యక్షులు బసిరెడ్డి శ్రీనివాసులు అతిథులు ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతి ప్రదానం గావించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు, బసిరెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో గీత, మోహన్ రెడ్డి, మాధురి, మల్లి, సీను, రవి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమానికి వస్తానని అనుకోలేదు. మీకు ఒక్కటో చెప్తా ఉన్నా, మీకు కళ్ళున్నా లేకపోయినా మీరు ముందుకు వెళ్ళండి. ఎవరైనా వస్తే లయకారుడు ఏదో ఒక కారణం చేత మిమ్మల్ని పుట్టించాడు కాబట్టి మీరు 10 మందికి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివార్పణం. ఇది ఎవరిదే? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత నాకు ఇవన్నీ ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి మా స్కూల్ ఒక్కటే నాకు తెలిసిన స్థలం. మిమ్మల్ని నేను అక్కడే చూడడం జరిగింది. చిన్నప్పటి నుంచి అక్కడే ఉండడం వల్ల నేను చెప్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను జాగంటి కోటేశ్వరరావు గారి శిష్యుడిని కాబట్టి ఆయన్ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ ఒక్కరోజు 2 రోజులు ఉన్నా కానీ మీరు సంఘం కోసం పనిచేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఏదైతే ఇందాక మధుసూదన్ రావు గురించి చెప్పింది పద్మజ గారు, తను మీ పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారు. సర్ లూయిస్ బ్రెయిలీ గారి 216వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈ బ్రాంచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరానికి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మన కమిటీ సభ్యుల్లో కానీ, ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కనిపిస్తుంది. ఇదే విధంగా స్టాలినో టాగూరో సినిమా, ఈ రెండింటిలో ఏదో నాకు గుర్తులేదు కానీ ఈ అబ్బాయిని కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తే అప్పుడే కుంకుడుకాయలు కొట్టుకొని గింజలు ఉన్నాయి. ఆ గింజలు ఎత్తి చేతిలో పెట్టి వీటిని ఈ బాక్స్లో వేయి అని అన్నాను. లూయి బ్రెయిలీ గారు మనకి దారి చూపించారు. ఆ దారిలో మనం అందరం ఇప్పుడు నడుస్తున్నాం. ఇక అందరూ పెద్దలందరూ చెప్పినట్లుగా అందరూ వాస్తవంగా అందరం ఆయనకి రుణపడి ఉన్నవాళ్ళు. ఆయనే కానీ దారి వేయకపోతే కెనాట్ సే వేర్ వి వర్, ఎక్కడ ఉండేవాళ్ళమో కూడా తెలియదు. సో వెరీ మనం ఆయనకి జన్మాంతం రుణపడి ఉండాల్సిందే, ఇది తప్పదు. ఈరోజు ఇక్కడ చూస్తుంటే అందరూ చిన్నప్పుడు అందరూ నాతో పాటు తిరిగిన పిల్లలే. నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నెల్లూరులోని వెలమ సంఘం హాల్లో బ్రెయిలీ లిపి సృష్టికర్త, అందుల ఆరాధ్య దైవం సర్ లూయిస్ బ్రెయిలీ. రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నెల్లూరులోని వెలమ సంఘం హాల్లో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా బ్రాంచ్ తరఫున బ్రెయిలీ లిపి సృష్టికర్త, అందుల ఆరాధ్య దైవం సర్ లూయిస్ బ్రెయిలీ గారి 216వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందులకు 6 చుక్కల్లో బ్రెయిలీ లిపిని సృష్టించి ప్రపంచ భాషలన్నింటినీ కూడా 6 చుక్కల్లో ఇమిడింపజేసి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరము కూడా మేము ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే బ్రెయిలీ లిపి లేకపోతే కనుక అందుల జీవితాలు ఎలా ఉండేవో మాకు తెలియదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ లిపి ఉండటం వలన ఇటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేకపోతే ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ అందులైనటువంటి
వేలాది మంది వర్క్ చేయగలుగుతున్నారంటే ఆ మహనీయుడు సృష్టించినటువంటి ఆ బ్రైలీ లిపి పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కనుక మాకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ బ్రైలీ ఒక దిక్సూచి అయిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో వెలమ సంఘం భవనంలో లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకల్ని జరుపుకున్నాం. ఈరోజు ఈ ఫంక్షన్కి మా రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రబాబు గారు, వీసీఏ సంఘం అధ్యక్షులు, మేము నెల్లూరు జిల్లాలో వీసీఏ సంఘం పెట్టుకొని ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే ఫంక్షన్ హాల్లో చేస్తున్నాం. ప్రతి ఒక్క అందుడు కూడా మన జీవితాల్లో లూయి బ్రెయిలీ గారు వెలుగును నింపారు కాబట్టి మనం జీవించున్నంతకాలం లూయి బ్రెయిలీ గారిని గుర్తుపెట్టుకొని ఆయన జన్మదిన వేడుకలు మనం ఎక్కడున్నా కూడా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.